ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ధాత్రి, కేదార్ బయలుదేరి ఎక్కడికో కారులో వెళ్తూ ఉంటారు. యువరాజ్ మామయ్య గారు నిజం చెప్పకుండా ఏం చేస్తారు అని చాలా భయంగా ఉంది కేదార్ అని ధాత్రి అంటే, ఈసారి యువరాజ్ ఏమి చేయడానికి లేదు ధాత్రి. మనం సాక్ష్యాలని అందరి ముందు బయట పెడుతున్నాము, నిరూపించుకుంటున్నాము అని కేదార్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉంటాడు. యువరాజ్ ఆస్తి కోసం వదిననే మోసం చేయాలని చూశాడు కేదార్. అలాంటిది ఇంత పెద్ద విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టడు అని రాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు. ఏది ఏమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. దానికి తోడు యువరాజ్ కూడా అసలు ఏం చేస్తే వీళ్ళు నిజం చెప్పకుండా ఆగిపోతారు అని ఆలోచిస్తూ ఉంటే, ఇంకో అరగంటలో ఫంక్షన్ కూడా మొదలైపోతూ ఉండాది అప్పుడా. ఏం చేసి మీ నాయన్ని ఆపాలా అర్థం కావటం లేదు అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది. ఎవరు హాస్పిటల్ పాలైతే జగదాత్రి నిజం చెప్పకుండా మర్చిపోతుందో, నేను అదే ఆలోచిస్తున్నాను అని యువరాజు చాలా ఆలోచిస్తూ భరద్వాజ, సిరి, కౌశికిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కౌశికి దగ్గరికి రాగానే పర్ఫెక్ట్ అని అనుకుంటూ వెంటనే ప్లాన్ అమలు చేయాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ హాల్లో ఉంటే నిషి, రేఖ అటుగా వెళ్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే యువరాజు పైనుండి ఫిష్ బౌల్‌ని గాజు బౌల్‌ని కింద పడేస్తాడు. అది కింద పడి పగిలిపోయిన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి సుధాకర్, కే కేదార్, ధాత్రి అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ పైకి ఎవరు వేశారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అయితే కౌశికి అక్కడ మాట్లాడుతూ ఉండడం మనకి చూపిస్తూ ఉంటారు.